అందరికీ నమస్కారం అండి. నా పేరు సీతామహాలక్ష్మి అండి. అందరూ ముద్దుగా సీతాదేవి అంటారండి. ఏం పండగో ఏటో మిగతా పండుగలు ఎట్టాగున్నా ఈ వినాయక చవితి మాత్రం ఈదికో మండపం కనిపిస్తుంది. ఇంత రూపాల్లో వినాయకుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇంతకీ మా చందుగాడు వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి వినాయకుడు నిలబెడతామని నా కాడ 10 ఏళ్ళు పట్టుకెళ్ళారు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దారండి. మా చందుగాడు వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి వినాయకుడు నిలబెడతామని నా కాడ 10 ఏళ్ళు పట్టుకెళ్ళారు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దారండి. వీధికో మండపం కలిపి ఒకసారి ప్రాక్టీస్ చేయనా? వీధికో మండపం కనిపిస్తుంది. ఇంత రూపాల్లో వినాయకుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. అందరు క్లీన్ చేయడానికి రండి అంటే ఏ నా కొడుకు వచ్చేస్తుందిరా నాకు ఒక్కడు రాడు. ఏం పండుగలు ఏమో ఏటో మిగతా పండుగలు ఎట్టాకున్నా ఈ వినాయక చవితి మాత్రం వీధికో మండపం కనిపిస్తుంది. వింత రూపాలు. ఏం పండగో అమ్మయ్యా, పాట ఆగిపోయిందా? స్వామి నువ్వు ఉన్నావా? నా మాట విన్నావా? మంచి పని అయ్యింది. ఏమైందిరా చందు? రే చందు, ఏమైందిరా సాంగ్ అయిపోయింది? ఏమో మా స్పీకర్లు కూడా పని చేయట్లేదు. అయిపోతే అది కుప్పి గంతలో కప్పి గంతలో కప్ప. మళ్ళీ అక్కడ చూడు, నన్ను చూడు, ఇక్కడ చూడ కెమెరా పై. ఎవరన్నా చెప్పాలా ఏంటి? అందరూ అలాగే చేస్తున్నారు, మేము కూడా చేస్తున్నాం. మా తొట్టి నువ్వు ముందుకు రా. అట్లా రా. మా తొక్కలో తొట్టిగా అంట రా నువ్వు. మా చందుగాడు వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి వినాయకుడు నిలబెడతామని నా కాడ 10 ఏళ్ళు పట్టుకెళ్ళారు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దారండి. వీధికో మండపం కలిపి ఒకసారి ప్రాక్టీస్ చేయనా? వీధికో మండపం కనిపిస్తుంది. ఇంత రూపాల్లో వినాయకుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. ఏంటి వినాయక చవితి గురించి నాకు తెలుసు. నాకేం తెలుసు అంటావా? ఏంట్రా ఇట్లా వస్తుంది? మా తొక్కల తొట్టి గ్యాంగ్ ని రే తొట్టి గ్యాంగ్ తర్వాత ఏంట్రా? తొక్కల తొట్టి గ్యాంగ్. తొక్కల తొట్టి గ్యాంగ్ అట్లా చెప్పి పందిరి క్లీన్ చేయడానికి రండి అంటే ఏ నా కొడుకు వచ్చేస్తుందిరా నాకు ఒక్కడు రాడు. నెక్స్ట్ లైన్ అది మా నేను వేసా. ఏం పండగ? వినాయకుడు విగ్రహం ఉండడానికి చందాలు ఏంటంటే ఒక్కడి చేయి ముందుకు రాదు, కానీ డీజే పెట్టి పాటలు మెట్టే మాత్రం ఊపుకుంటూ వచ్చేస్తారు డాన్స్ వేయడానికి. మా నేను ఇచ్చారా? ఏంటి 20 రూపాయలా? 20 రూపాయలు ఎక్కడ పెట్టుకోమంటావు? విగ్రహం నువ్వు ఎప్పుడైనా ఉండు, నేను చెప్పేటప్పుడు విగ్రహం కొనేటప్పుడు మాత్రం గుంపులుగా వచ్చేస్తారు. మావా ఆ బొమ్మకి తొండం బాలేదు, ఈ బొమ్మకి కన్ను బాలేదని వంకలు చెప్తాకి. మన విగ్రహం కూడా తొండం కొంచెం చెప్పి చుక్కు కొట్టానంటే పక్కింట్లో పడతావు. పక్కకు ఏంటి మా కష్టాలు? ఏం పని చేశా? పెద్ద డైలాగ్ చెప్తే అలా తీసుకరేసింది. హలో సీతాలు, తెలియకుండా మాట్లాడుకో. ఇప్పుడు దాకా ఉపవాసంలో ఉన్నారు తెలుసా? మా నువ్వు ఫాస్ట్ చెప్పాలరా. నువ్వు చూసి ఆగి మా బాగున్నావా, తిన్నావా, మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా కాదు, ఫాస్ట్ చెప్పు. హలో సీతాలు, నీకు తెలియకపోతే మాట్లాడుకో. పొద్దున్న నుంచి ఉపవాసంలో ఉన్నాను తెలుసా? ఇందాక మా కేజీ ప్రసాదం తిన్ను. అది పర్సనల్ రా, పైకి చెప్తారా? సరే
పొద్దున్నుంచి ఉపాసం ఉన్నాం ఇక్కడ. మా ఇందాకనే మా కేజీ ప్రసాదం మీకేవో. ఏయ్ అది పర్సనల్ పైకి చెప్తారా? అయినా నువ్వు బాగా ఇరిటేట్ చేస్తున్నారా? పక్కకెళ్ళాడు నువ్వు పో. అటు దారి రా బాబు, వీడికి ఒక వాటర్ బాటిల్ పంపించు. మా అంతేనా? చాలు.